within first 1 or 2 hours when the money is deducted from your account. So that golden hour is very important. If you will call after 8 hours, 2 days that your amount is deducted, money cannot be frozen. Money is almost gone. In past 2 to 3 years, only in Palnadu district, around 8 to 10 crore rupees worth financial cyber frauds have occurred, which are reported in the police station. So you can expect at least over 20 crore rupees of cyber fraud is committed and which has not been reported. So make sure when even small amount is deducted, you report within first 1 hour so that the recovery possibility is very high. That's all from today. I hope you will control your greed and not fall prey to such kind of schemes and scams. తెలియజేసింది ఏంటంటే మీరు ఏదైతే వీడియోలు చూశారో ఈ వీడియోలు చూసిన తర్వాత కూడా మీరు ఇలాంటి నేరాలు జరిగేదానికి అవకాశం ఉన్నా కూడా మీరు దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ విషయాలు తెలుసుకున్నారు కాబట్టి నేర నియంత్రణకి ఈ యొక్క సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తూ మిగతా వాళ్ళకు కూడా అందిస్తూ ఇప్పుడు మన ఒక పల్నాడు డిస్టిక్లోనే దగ్గర కోట్లలో డబ్బులు ఈ యొక్క ఫ్రాడ్స్ వల్ల విత్డ్రా అయిపోయింది అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా సార్ చెప్పేది గోల్డెన్ అవర్ అంటే 1 to 2 hours అంటే ఒక ఫ్రాడ్ జరిగినప్పుడు ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు 1 to 2 hours 2 గంటల లోపు కనుక మీరు వెంటనే కాల్ చేసినట్లయితే రికవరీ అనేది కూడా జరగటం జరుగుతుంది. అదేవిధంగా లేట్గా కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే 2 days 3 days తర్వాత ఇచ్చినట్టయితే రికవరీ కూడా జరగటం అనేది కష్టం అవుతుందని సారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా సైబర్ నేరగాల్ని మీరందరూ చైతన్యంతో ఇప్పుడు చూసిన వీడియోలతో మీరు అవేర్నెస్గా ఏర్పాటు చేసుకొని ఈ సైబర్ నేరాలని అరికట్టడానికి పోలీసు వారికి సైబర్ అరికట్టడానికి పోలీసు వారికి సహకరిస్తారని తెలియజేసుకుంటూ సైబర్ నేరగాల యొక్క ఆటలు తగ్గించాలని చెప్పని పోలీస్ శాఖ ఈ యొక్క అవేర్నెస్లో ఆటలు తగ్గించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామ రాజధాని ప్రజలందరికీ మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆదరణ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మంచి స్పీచ్ అందించినటువంటి నిరంజన్ ఐపీఎస్ గారికి మన ఎస్పీ అయినటువంటి కృష్ణారావు సార్కి డిఎస్పీ హనుమంతరావు సార్కి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా ఏర్పాటు చేసినటువంటి లోకల్ పోలీసు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.